నమస్తే మాస్టర్స్. నా పేరు పవిత్ర వైజాగ్ నుంచి. ముందుగా మీ అందరికీ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్‌కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడంకు, ఇక్కడున్న ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మనం 11 రోజులు అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం ధ్యానం చేయాలని సంకల్పించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు 10వ రోజుకి చేరుకున్నాము. ఈరోజు మనతో ధ్యానం చేయించడానికి మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనకి విచ్చేసి ఉన్న మాస్టర్ బాలాజీ గారు పలమనేరు నుంచి. సార్ నమస్తే సార్. మేడం నమస్తే. నమస్తే సార్. వెల్కమ్ టు ద సెషన్ సార్. థాంక్ యూ. ఓవర్ థాంక్ యూ టు యూ మేడం. సార్. థాంక్ యూ. థాంక్ యూ. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్‌కి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే చక్కటి జూమ్ సెషన్‌ని నిర్వహిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చక్కటి అద్భుతమైనటువంటి సందేశంతో మరి ధ్యానం చేస్తున్నాము. అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారం కోసం అందరూ కలిసి ఈ సామూహిక ధ్యానం చేయడం చాలా గొప్ప విషయం. చాలా అద్భుతం. మరి అహింస మనకి ముందు మనం చెప్తాం. అందరూ చెప్తారు ఏమంటే ధర్మము 4 పాదాల పైన నిలబడి ఉంది అని. ధర్మము 4 పాదాలు. 4 పాదాలు ఏవి అంటే ఫస్టు మొదటిది సత్యం. సత్యం ఒకటవ పాదం. రెండవది దయ. మూడవది శాంతి. నాలుగవది అహింస. ఈ 4 పాదాలు. అంటే ధర్మం 4 పాదాల పైన నిలబడాలంటే అందరూ సత్యమే చెప్పాలి. అందరూ దయ కలిగి ఉండాలి. అందరూ శాంతితో ఉండాలి. మరి అహింసాయుతంగా ఉండాలి. సో పత్రి సార్ ఏం చేశారంటే ఆయన అంటే మహాత్మా గాంధీజీ అహింసా మార్గమే. ఎంతో మహానుభావులు అహింసా మార్గమే. పత్రి సారు ధ్యానం ప్లస్ అహింస. ఈ అహింస వల్ల ఏమవుతుందంటే అందరిలో కూడా శాంతొస్తుంది. దయ వస్తుంది. ఈ 2 వస్తాయి. ఖచ్చితంగా ఎవరైతే అంటే అహింస అంటే ఇక్కడ మనకి ఎందుకు ఈ అహింసా జగత్ కావాలి? ఈ భూమండలమంతా అహింసా జగత్ కావాలి. ఎందుకు కావాలి అంటే ఫస్టు మనకి మన మాట ద్వారానే ఎక్కువగా హింస జరుగుతుంది. అంటే మనకి మామూలుగా అందరికి తెలుసు. ఏంటి అంటే కత్తికి ఒక వైపే పదునుంటే మాటకి 2 వైపులా పదునుంటుంది. మరి కాబట్టి మన మాటల ద్వారా ఎదుటి వారిని హింసించకూడదు. మన మనస్సులో ఆలోచనల ద్వారా హింసించకూడదు. ఎందుకంటే కొంచెం ఉంటాయి. మనం కొంతమందిని చూస్తుంటాం. ఏమంటే బయటికి వాళ్ళనేమి అనలేం కానీ లోపల వాళ్ళ పైన ఆవేశంగా ఉంటాం. అంటే మనస్సు పరంగా హింస. లేదా మాట పరంగా హింస. మరి అలా కాకుండా మనలో ఈ అహింస వల్ల అంటే మన వాక్కు సరిగా ఉండాలి. సరిగా ఉండాలి. మరి ఎప్పుడైతే మన వాక్కు సరిగా ఉంటుందో, ఎవరి పట్ల హింస లేకుండా ఉంటుందో, మనకు హాని తలపెట్టాలనుకున్న జంతువు కూడా మనకి హాని తలపెట్టలేదు. ఎందుకంటే మనలో ఎప్పుడైతే ఆ శాంతి అనేది వచ్చిందో, అంటే వ్యతిరేక భావన లేకుండా ఉంటామో అంటే అంటే ఇక్కడ చూడండి ఇతరుల్ని తిట్టడం. ఇది హింస. మరి
కొట్టడం, హింస. సో, ఇవన్నీ గూడా ఈ హింసా మార్గాన్ని నుంచి అహింసా మార్గం వైపుకి మనం రావాలి. మరి అహింసా జగత్ రావాలి. సో, ఈ మానవుల్లో ఈ హింస ఎక్కువ అవ్వడానికి కారణం జంతు బలులు. అంటే ఎంతోమంది యోగులు తెలుసుకున్నదేమంటే, ఈ అంటే మనతో కలిసికట్టుగా మన స్నేహితుల్లాగా, మన సోదరుల్లాగా చూడాల్సినటువంటి జంతు ప్రపంచాన్ని, ఆ పక్షి ప్రపంచాన్ని మనం ఏం చేస్తా ఉన్నామంటే హింసిస్తా ఉన్నాం. సో, మానవుడు తెలియకుండా హింసా ధోరణిలో వాటిని చంపేసి, సో, వాటి మాంసాన్ని తీసుకుంటా ఇక్కడ ఏమవుతుందంటే ఈ హింస వల్ల అనేక యుద్ధాలు, భూకంపాలు, సో, ఇవన్నీ ఎందుకొస్తా ఉన్నాయంటే, ఎప్పుడైతే ఈ హింస జరుగుతోందో అంటే మనం సోదరులాగా చూడాల్సినటువంటి జంతువుల్ని, మరి పక్షుల్ని ఇలా మానవుడు హింసా ధోరణిలో, సో, వాటిని చూడడము, హింసించడము, ఆ హింస వల్ల ఏమవుతుంది అంటే, మానవుడు కూడా సరిగా జీవించలేని పరిస్థితి. అంటే ఈ యుద్ధాలన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలు ఎక్కడైనా ఆ భూకంపాలు. సో, ఇక్కడ ఈ హింస ఆగాలి. అహింసాయుత భూమి రావాలి. మరి రావాలంటే మన నుంచే ప్రయత్నం జరగాలి. సో, మనం నుంచే అసలు ఫస్ట్ మనము ఈ హింసాత్మక ధోరణి మనలో నుంచి పోవాలి. ప్రతి ఒక్కరితో ప్రేమతో మాట్లాడాలి. ప్రేమగా పలకరించాలి. మన ఆలోచనలు బాగుండాలి. మన ఆలోచనలో కఠినత్వం ఉండకూడదు. సో, ఇది చెప్పడానికి చాలా బానే ఉంటది. కానీ ఆచరణలోకొచ్చేసరికి కొంచెం కష్టంగా ఉంటది. ఎందుకంటే చాలామంది ఏం జేస్తారంటే అహింస, హింస చేయకూడదు. అంటే కేవలము ఆ జంతువుల్ని మాత్రమేనా హింస చేయకూడదు అంటే కాదు. మన మాట ద్వారా ఎదుటి వ్యక్తిని కూడా హింసించకూడదు. మరి అది కూడా తెలుసుకోవాలి కదా! మరి మనం చేతల ద్వారా ఎదుటి వాళ్ళని హింసించకూడదు. సో, అది కూడా హింస. అంటే హింస చేస్తా, హింస చేయొద్దు అంటే అది ఎలా? కాబట్టి మన నించే మార్పనేది రావాలి. మన నోట్లో నుంచి ప్రేమతో మాట్లాడాలి. ప్రతి ఒక్కరితో ప్రేమతోనే మాట్లాడాలి. ప్రేమగా పలకరించాలి. మరి ప్రతి మనిషిని ఎలా చూస్తామో, ఆ జంతువుల్ని కూడా, ఆ పక్షుల్ని కూడా అలాగా మనం ప్రేమతో చూడాలి. అలా చూసినప్పుడే, చేసినప్పుడే ఈ అహింసాయుత భూమాత సాక్షాత్కారం అనేది అవుతుంది. మరి ఎంతోమంది విశేషంగా కృషి చేస్తా ఉన్నారు. ఏమంటే, పత్రి సారు లక్ష్యం ఏంటి? అహింసా జగత్. మరి అహింసా జగత్ కోసం ఎంతోమంది మాస్టర్స్ పత్రి సార్ కన్నా ముందు ఎంతోమంది కృషి చేశారు. కానీ సారొచ్చిన తర్వాత అది ఇంకా విస్తారమైంది. విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. ఆ సంకల్పంలో భాగంగా ఈరోజు మనము శ్రీ శక్తి పిరమిడ్ ఛానల్ ద్వారా ఇలా చేసుకోవడం, అహింసాయుత భూమాత కోసం ఇలా సంకల్ప ధ్యానం చేయడం చాలా అద్భుతం. మాస్టర్స్ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో, ఇప్పుడు ఒక 40 మినిట్స్ ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందాం. వేళ్ళలో వేలు పెట్టుకుందాం. 2 కళ్ళు మూసుకుందాం. కళ్ళు 2 మూసుకోవాలి. కొంచెం రిలాక్స్ అవుదాం. రిలాక్స్‌గా కూర్చుందాం. రిలాక్స్‌గా ఉందాం. ఒకసారి మనల్ని మనం గమనించుకుందాం. సో, మనల్ని మనము గమనిస్తూ ఉన్నాం.
ఇప్పుడు ఏదైనా ఆలోచన వస్తూ ఉంటే శ్వాస మీద ధ్యాస. ఆలోచన వస్తూ ఉంటే శ్వాస మీద ధ్యాస. ఏ ఆలోచన లేకపోతే భ్రూమధ్యంలో అలా చూస్తూ ఉందాం. భ్రూమధ్యంలో గమనిస్తూ ఉందాం. ఆలోచన ఉంటే మాత్రము శ్వాస మీద ధ్యాస. ఏ ఆలోచన లేకపోతే భ్రూమధ్యంలో అలా చూస్తూ, అలా గమనిస్తూ ఉందాం. ఇప్పుడు మన మనసులో అనుకుందాం. ఈ భూమండలమంతా ఈ భూమండలం మొత్తం పూర్తిగా శాకాహార జగత్ కావాలని ప్రతి ఒక్కరి మనస్సులో శాంతి సమకూరాలని ప్రతి ఒక్కరి హృదయం దయతో నిండిపోవాలని కోరుకుంటూ ధ్యానం చేస్తున్నాము. ఈ ప్రపంచమంతా కూడా అహింసాయుత జగత్తు అవ్వాలని కోరుకుంటూ ధ్యానం చేస్తున్నాము. ఈ భూమండలంలో ఉన్న ప్రతి జీవి స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటున్నాము. యోగుల సంకల్పం, పత్రిజీ సంకల్పం, మనందరి సంకల్పం ఈ భూమండలమంతా కూడా ధ్యాన జగత్, శాకాహార జగత్ కావాలి. ఈ భూమండలం అంతా కూడా వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మరి పక్షులు, మానవులు అందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలి. ఆనందంగా జీవించాలి. దయతో జీవించాలి. సౌభాగ్యాలతో జీవించాలని కోరుకుంటూ ధ్యానం చేస్తున్నాం. ఈ భూమాత ఆనందంతో జీవించాలని కోరుకుంటూ ధ్యానం చేస్తున్నాం.
చక్కటి సంగీతాన్ని వింటూ చక్కగా ధ్యానం చేద్దాం. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ము నేలగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ము నేలగలడు. కోరితే శోకమ్ము భాపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు. పాపుల్ని తుంగలో తొక్కగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు. వరమిచ్చి గుండెలో ఉండగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు. వద్దంటే రెంటిని మూయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు. దయతోటి తనలోన కలపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచివ్వగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచివ్వగలడు. తిక్కతో అసలు తుంచెయ్యగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు.
నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టెయ్యగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. మనలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు. మనలోన శివుడు గలడు. మరి అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం ధ్యానం చేస్తున్నాం. మరి ఎంతో అద్భుతం, మన సంకల్పం నెరవేరుగాక. మరి ఎంతో మంది దయగల వాళ్ళు కాగాక, ఎంతో మంది శాంతిగా ఉండుగాక, ఎంతో మంది ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి జీవిని ప్రేమించుగాక. చక్కగా అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం ధ్యానం చేస్తున్నాము. చక్కటి సంగీతాన్ని వింటూ తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనాన భళ తందనానా భళ తందనానా తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనాన భళ తందనానా భళ తందనానా బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనాన భళ తందనానా భళ తందనానా కందువగు హీనాదికములిందులేవు అందరికి శ్రీహరే అంతరాత్మా కందువగు హీనాదికములిందులేవు అందరికి శ్రీహరే అంతరాత్మా ఇందులో జంతుకులమంతాయు ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మా కందువగు హీనాదికములిందులేవు అందరికి శ్రీహరే అంతరాత్మా ఇందులో జంతుకులమంతాయు ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మా తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనాన భళ తందనానా భళ తందనానా నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే అండనే బంటు నిద్రదియునొకటే నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే అండనే బంటు నిద్రదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనాన భళ తందనానా భళ తందనానా కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పొలయు పుడమి శునకము మీద బొలయు ఎండొకటే కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి శునకము మీద బొలయు ఎండొకటే కడుపుణ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వర నామమొకటే కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి శునకము మీద బొలయు ఎండొకటే
కడు పుణ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వర నామమొకటే. తందనానాహి తందనానాపురే తందనాన బళ తందనాన బళ తందనాన బళ తందనాన. కందువ గుహీనాదికములిందు లేదు, అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతు కులమంతాయు ఒకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ. తందనానాహి తందనానాపురే తందనాన బళ 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 తందనాన. మరి చక్కటి అహింసాయుత జగత్ కోసం సంకల్పిస్తూ ధ్యానం చేస్తున్నాం. ఎంతో అద్భుతం ఈరోజు. ప్రతిరోజు అద్భుతమే. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. చక్కటి సంగీతాన్ని వింటూ ధ్యానం చేస్తున్నాం. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. నాలో ఉన్నది శివుడేగా, నీలో ఉన్నది శివుడేగా. నాలో నీలో అందరిలో ఉన్నది ఒకడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. నాలో ఉన్నది శివుడేగా, నీలో ఉన్నది శివుడేగా. నాలో నీలో అందరిలో ఉన్నది ఒకడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. నాలో కదిలే ప్రాణంభే నింగిని నిల్పిన గాలి కదా. నాలో కదిలే ప్రాణంభే నింగిని నిల్పిన గాలి కదా. నింగిని నిల్పిన ఆగాలే అందరిలో ప్రాణం అవును కదా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. నా జఠరాగ్నియ తలపంగా వెలుపల వెలుగై విచ్చే కదా. వెలుపల విచ్చిన ఈ వెలుగే అందరిలో జఠరాగ్ని కదా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. నాలో ఉన్నది శివుడేగా, నీలో ఉన్నది శివుడేగా.
నాలో నీలో అందరిలో ఉన్నది ఒకడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. నేల నీరు నింగియును, నేల నీరు నింగియును, ఉన్నవి నాలో వెలుపలను. నే నేల నీరు నింగియును, ఉన్నవి నాలో వెలుపలను. భూతములైదు శివమనగా, అశివము నాలో కలదేది. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. నాలో శివుడని అననేలా, నేనై ఉన్నది శివుడేగా. నేనై నీవై అన్నియునై ఉన్నది శివుడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. శివుడే శివుడే శివుడేగా. హరియును బ్రహ్మను శివుడేగా, ఆ శ్రీమాతయు శివుడేగా. భూతము భావియు శివుడేగా, కాలాతీతుడు శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. సత్పదవేద్యుడు శివుడేగా, చిత్పద గమ్యుడు శివుడేగా. సచ్చిదానందుడు శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. నాలో ఉన్నది శివుడేగా, నాలో ఉన్నది శివుడేగా. శివుడే శివుడే శివుడేగా. నాలో నీలో అందరిలో, నాలో నీలో అందరిలో ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. మరి అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం సంకల్పిస్తూ మనందరం కూడా అద్భుతమైన ధ్యానాన్ని చేస్తున్నాం సంగీతాన్ని వింటూ. చక్కటి సంగీతాన్ని వింటూ ధ్యానం చేస్తున్నాము. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప, నగరాజధనుడ శ్రీనారాయణ. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప, నగరాజధనుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ వెంకట నారాయణ. దీప
దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం వీయ నోపక కదా నన్ను నొడబరకుచూ పై 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 పైన సంసార బంధములు కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ పై పైన సంసార బంధములు కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ గమదని సగమగసని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధనుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నీసా గాస 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 గా దని సగమగ సగమగ సని దస నీసాగ సగమ గమగ మదని దని స మగ స నీద మగ స వివిధ నిర్బంధముల ఎడల బ్రోయక నన్ను భవసాగరముల దడబడ సేతురా దివిజేంద్ర వంద్య శ్రీ తిరువెంకటాద్రీశ హరే 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 దివిజేంద్ర వంద్య శ్రీ తిరువెంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ నిగమ సగమగ సని దమదని నిగమ గసమగధమ నిదసని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధనుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ కలియుగ నారాయణ హరిహరి నారాయణ ఆది నారాయణ లక్ష్మీ నారాయణ శ్రీమన్నారాయణ 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 మరి అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం మనందరం కూడా సంకల్పిస్తూ ధ్యానం చేస్తున్నాం. మరి భూమి మీద నివసిస్తున్న అందరూ కూడా హాయిగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరి హృదయం దయతో నిండిపోవాలని కోరుకుంటూ ధ్యానం చేస్తున్నాము. చక్కటి సంగీతాన్ని వింటూ నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నాటి బ్రతుకు నాటకము పుట్టుట నిజము ఊటయు నిజము పుట్టుట నిజము పోవుటయు నిజము నట్టనడి నీ పని నాటకము
ఎట్ట ఎదుటాగలది ప్రపంచము కట్టకడపటిది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము పుట్టుట నిజము ఊటయు నిజము నటనడి మీ పని నాటకము ఎట్ట ఎదుటాగలది ప్రపంచము కట్టకడపటిది కైవల్యము కుడి చేదన్నము ఒక చుట్టెడిది కుడి చేదన్నము ఒక చుట్టెడిది నడుమంత్రపు పని నాటకము ఒడిగట్టుకొని నా ఉభయ కర్మములు గడి దాటినప్పుడే కైవల్యము ఒడిగట్టుకొని నా ఉభయ కర్మములు గడి దాటినప్పుడే కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము ఎగువలో శ్రీ వెంకటేశ్వరుడేలిక ఎగువలో శ్రీ వెంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం సంకల్పిస్తూ ధ్యానం చేస్తున్నాం. మరి ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి పక్షి జాతి, జంతు జాతి, వృక్ష జాతి, మానవ జాతి అంతా కూడా సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటూ ధ్యానం చేస్తున్నాము. శ్యామ సుందరా ప్రేమ మందిరా శ్యామ సుందరా ప్రేమ మందిరా నీ నామమ వేణుల విందురా నీ నామమ వేణుల విందురా శ్యామ సుందరా ప్రేమ మందిరా అనువను నీ ఆలయమేరా నీవేలే నీ చోటు లేదురా అనువను నీ ఆలయమేరా నీవేలే నీ చోటు లేదురా నేనని నీవని లేనే లేదు నీకు నాకు భేదమే లేదు
శ్యామ సుందరా ప్రేమ మందిరా. సుఖ దుఃఖాలకు నిలయం దేహం, ఈ దేహంపై ఎందుకు మోహం. సుఖ దుఃఖాలకు నిలయం దేహం, ఈ దేహంపై ఎందుకు మోహం. అహము విడిచితే ఆనందమురా, అన్నిట మిన్న అనురాగమురా. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. అలవాటైతే విషమే అయినా హాయిగా తాగుట సాధ్యమురా. అలవాటైతే విషమే అయినా హాయిగా తాగుట సాధ్యమురా. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. కాల సర్పమును మెడలో దాల్చి పూలమాలగా తలచవచ్చురా. కాల సర్పమును మెడలో దాల్చి పూలమాలగా తలచవచ్చురా. ఏకాగ్రతతో ధ్యానం చేసి లోకేశ్వరుని చేరవచ్చురా. ఏకాగ్రతతో ధ్యానం చేసి లోకేశ్వరుని చేరవచ్చురా. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. అణిగి మణిగి ఉండేవాడే అందరిలోకి ఘనుడు. అణిగి మణిగి ఉండేవాడే అందరిలోకి ఘనుడు. అనకోతోనే ఉండేవారి మనసే దేవుడి మందిరము. మనసే దేవుడి మందిరము. పడవెళ్ళి పోతోందిరా, ఆ ఆ పడవెళ్ళి పోతోందిరా, ఓ మానవుడా దరిచేరే దారేదీరా. నీ జీవితము కెరటాల పాలాయేరా. పడవెళ్ళి పోతోందిరా, ఆ ఆ తల్లి తండ్రి అతడే, నీ ఇల్లు వాకిలతడే. తల్లి తండ్రి అతడే, నీ ఇల్లు వాకిలతడే. ఆ పాండురంగడున్నాడురా, నీ మనసు గోడు వింటాడురా. నీ భారమతని మోసేనురా. ఓ యాత్రికుడా, నిన్నతనే కాసేనురా. పడవెళ్ళి పోతోందిరా, ఆ ఆ ఆ బుడగ వంటి బ్రతుకు ఓ చిటికెలోన చితుకు. బుడగ వంటి బ్రతుకు ఓ చిటికెలోన చితుకు. ఇది శాశ్వతమని తలచేవురా. నీవెందుకని మురిసేవురా, దరి చేరే దారి వెతకరా. ఓ మానవుడా ధ్యానాన్ని మరవవద్దురా. పడవెళ్ళి పోతోందిరా, ఆ ఆ అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం సంకల్పిస్తూ ధ్యానం చేస్తున్నాము. మరి ఎంతో అద్భుతం ఈ ధ్యానం. మరి మనిషి సంకల్పిస్తే ఏదైనా సాధ్యం.
చక్కటి సంగీతాన్ని వింటూ ధ్యానంలో ఉన్నాం. నిత్య పూజలేవిగో నెరచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలేవిగో నెరచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలేవివో. ఆ ఆ తనువే గుడియట తలయే శిఖరమట, తనువే గుడియట తలయే శిఖరమట, పెను హృదయమే హరిపీఠమట. తనువే గుడియట తలయే శిఖరమట, పెను హృదయమే హరిపీఠమట. కనుగొను చూపులే ఘనదీపములట, కనుగొను చూపులే ఘనదీపములట. తన లోపలే అంతర్యామికి నిత్య పూజలేవివో నెరచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలేవివో. ఆ ఆ పలుకే మంత్రమట, పాదైన నాలుకే కలకలమను పిడిగంటయట. పలుకే మంత్రమట, పాదైన నాలుకే కలకలమను పిడిగంటయట. నలువైన రుచులే నైవేద్యములట, నలువైన రుచులే నైవేద్యములట. తలపు లోపలనున్న దైవమునకు నిత్య పూజలివివో నెరచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో. ఆ ఆ గమన చేష్టలే అంగరంగ గతియట, గమన చేష్టలే అంగరంగ గతియట. తమిగల జీవుడే దాసుడట, గమన చేష్టలే అంగరంగ గతియట. తమిగల జీవుడే దాసుడట. అమరిన ఊర్పులే ఆలవర్తములట, అమరిన ఊర్పులే ఆలవర్తములట. క్రమముతో శ్రీ వెంకటరాయునికి నిత్య పూజలివివో నెరచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి
నిత్య పూజలివివో. ఆ ఆ అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం సంకల్పిస్తూ ధ్యానం చేస్తున్నాము. ఆఖరి ఒక్క నిమిషం, లాస్ట్ 1 మినిట్. థర్టీ సెకండ్స్. ట్వంటీ సెకండ్స్. టెన్ సెకండ్స్. 5 seconds. 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్. ఓకే ప్లీజ్. 2 చేతులు తీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాం. ఈ చక్కటి ధ్యానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ ప్రకృతి మాతకి తెలియజేసుకుంటూ, గురువులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది సార్ మెడిటేషన్. థ్యాంక్ యూ. సాంగ్స్ చాలా బాగా పాడారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా సాంగ్స్ వింటుంటే అసలు లేవాలనిపించలేదు. ఇప్పుడు ధ్యానం నుంచి ఇంకా కూర్చోవాలనిపిస్తుంది. కంటిన్యూ చేయాలనిపిస్తుంది. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. మీ అందరినీ కలుసుకున్నాం ఇలాగా. లేదు సార్, మీ వాయిస్ కూడా అంత చక్కగా ఉంది. ఎంత బాగుందో, వినా కొద్ది ఇంకా వినాలనిపిస్తుంది. ఆ పాటలు, ఆ మాధుర్యం మాకు తెలుస్తుంది సార్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మా అందరి చేత ఇంత చక్కటి ధ్యానం చేయించారు మీరు ఈరోజు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్. ఎవరు ఫ్రెండ్స్ ఇంకా షేర్ చేసుకుంటారా మీ ఎక్స్పీరియన్సెస్? అందరికి హాయ్ మాస్టర్స్. హాయ్ ఇందు అక్క. సార్ నమస్తే. 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 చాలా బాగున్నాయి సార్. సార్ మీరు సంగీతం నేర్చుకున్నారా సార్? లేదు మేడం, లేదు లేదు, సంగీతం నేర్చుకోలేదు. సూపర్ సార్. నిజంగా మీరు సంగీతం టీచర్ అనుకున్నాను సార్. చాలా బాగా పాడారండి సాంగ్స్. చాలా బాగున్నాయి సార్. నిజంగా సాంగ్స్ వింటూ మెడిటేషన్ చేస్తుంటే అసలు చాలా ఎనర్జీస్ చాలా బాగున్నాయి సార్. చాలా బాగుంది సార్. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా థ్యాంక్ యూ. ఇంకా ఫ్రెండ్స్ నమస్తే బాలాజీ సార్. అమ్మా నమస్తే మేడం. నమస్తే. యాక్చువల్‌గా మీరు చాలా అద్భుతంగా ఒక్కసారికి వెరీ లాంగ్ పీరియడ్ అన్నమాట. నేను వినింది అన్నమాచార్యులకి వెన్ ఐ వాస్ ఇన్ తిరుపతి. అప్పుడున్నప్పుడు విన్నానన్నమాట. ఈ మాదిరిగా నేను కాలేజ్‌లో అక్కడ యూనివర్సిటీలో చదివేటప్పుడు అక్కడ. ఇప్పుడు ఒక 10, 15 ఇయర్స్ తర్వాత మళ్ళా అగైన్ ఐయామ్ వెరీ హ్యాపీ యాక్చువల్‌గా. ఆ గొంతుడు మా పాప మేల్కొనుంది. మమ్మీ ఎంత స్వీట్‌గా ఉంది, నిద్ర వచ్చేస్తదని సట్టే పడుకుని ఎంత బాగుంది మమ్మీ నాకు అనేసి ఉండు చెయ్యి చెయ్యి అంటే ఒక 10 మినిట్స్ అంతా నిద్రపోయింది. అసలు పడుకోని చెప్తానంటే లేదు సాంగ్స్ చాలా బాగా పాడుతున్నారు అంకుల్ వింటాను ఇట్లా చేస్తాను చాలా బాగుంది కదా వాయిస్ అంటే అట్లా నిద్ర ఒక 15 మినిట్స్ అంతా చాలా అద్భుతంగా ఉంది సార్. అసలు ఫెంటాస్టిక్. అన్నమయ్య అక్కడ తిరుమల కొండలో పాడతారు చూడండి, అలానే అనిపిస్తుంది. ఆ మైకుల్లో ఎప్పుడు అట్లా ఊరంతా వినిపిస్తుంది కదా మనకి. అలాంటి ఫీలింగే వచ్చింది నాకైతే. ఫస్ట్ టైం అక్కడ కొండ మీదంతా ఇదే వాయిస్, ఇదే ట్యూన్. అసలు వండర్‌ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సైలెంట్‌గా ఉంది అలా అంతే ఊరికే. అప్పుడప్పుడు ఒకసారి ఐయామ్ రిక్వెస్టింగ్ ఇందు మేడం గారికి
ఒకసారి పాడిస్తా ఉండాలి. మాది అన్నమాచార్య. ఒకసారి తిరుమలకి వెళ్ళిపోవచ్చు అందరం. మన దాంట్లో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఇఫ్ దేర్ ఎనీ పాసిబిలిటీ హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్ షూర్ 9:30 to 10. సార్కి వీలు కుదిరితే అలాగే చేద్దాం మేడం. తప్పకుండా తప్పకుండా. హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్. Yes. ఎస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Yes. చాలా ఇంకా చాలా కీర్తనలతో సంగీత ధ్యానం అత్యద్భుతంగా చాలా చాలా పత్రి సార్ చాలా ఇష్టం సంగీత ధ్యానం. అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇలా పాడితే ఆ స్వీట్ వాయిస్ కి ఇంకా మధురంగా లోపలికి తీసుకెళ్తుంది. నాదముకి ధ్యానముకి పూర్తిగా అవినాభావ సంబంధం ఉన్నట్టు మెడిటేషన్ లో వచ్చింది. అందుకే పత్రి సార్ సంగీతానికి వెల్కమ్ చెప్పారు ప్రత్యేకించి. Yes. అంత అద్భుతంగా మధురమైన గొంతుతో చక్కటి కీర్తనతో చాలా డీప్ గా తీసుకెళ్లారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు నిజంగా ధన్యవాదములు. అంత అంత మధురంగా పాడితే ఎవరికైనా ధ్యానం డీప్ గా వెళ్ళే తీరుతారు, ఎలాంటి వాళ్ళైనా. అంత చక్కటి కీర్తనలతో చాలా Yes. చాలా బాగా. థ్యాంక్ యూ Thank you, సార్. థ్యాంక్ యూ అమ్మా. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా అక్క చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు అక్క? షూర్గా హ్యాపీగా. ఓకే. అది నేను అక్కడ పత్రిజీ మెడిటేషన్ ఛానల్లో హోస్ట్ చేస్తున్నాం కదా. ఈ రోజు ఏమైందంటే తిరుపతి నుండి సత్య గారని ఆ మేడం రావాలంట. అయితే ఆ మేడంకి దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటనేది తెలీదంట. ఆవిడ ముందుగా ఫోన్ చేసి వీళ్ళని అడగలేదంట. అక్కడ గుణవతి మేడం గారు ఉన్నారు కదా, ఆవిడ ఇంకా టైం అయిపోతుంది జాయిన్ అవ్వలేదు ఆవిడని చెప్పని ఫోన్ చేస్తే అప్పుడు చెప్పారంట, మాకు ఎలా జాయిన్ అవ్వాలో తెలియట్లేదు మేడం అని అడిగితే ఇలాగా ఈ లింకు క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అని చెప్పారంట. అలా జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఏదో మిస్టేక్ చేశారంట. అదేమవుతుందంటే అది మ్యూట్ ఆప్షన్ ఉంటది కదా, వాళ్ళకి అన్మ్యూట్ చేసుకోవటానికి రావట్లేదు అనమాట. అప్పుడు పద్మ మేడం ఫోన్ చేసి చెప్పారు గుణవతి మేడం గారికి, ఇలాగా పలానా ఆప్షన్ క్లిక్ చేస్తే అది మ్యూట్ ఆప్షన్ ఇదవుతుందండి, అప్పుడు జాయిన్ అవ్వచ్చు, అదే వినపడుతుంది వాయిస్ అని చెప్పారు. అలా చెప్పినా గానీ వాళ్ళకి రావట్లేదు అనమాట. 20 నిమిషాలు పాపం చాలా ట్రై చేశారు, అయినా రావట్లేదు. అప్పుడు పద్మ మేడం గారు సరే మ్యూజిక్ పెట్టుకొని పత్రి సార్ మ్యూజిక్ పెట్టుకొని చేద్దామని చెప్పని ఇంకా అలా చేసాం అక్క. అయిపోయింది. ఏంటంటే నేను అనుకున్నాను అనమాట, ఈ రోజు చాలా బాగా పాడుతున్నారు అక్క డైలీ సాంగ్స్. అయితే ఈ రోజు ఆ సాంగ్స్ తో మెడిటేషన్ మిస్ అయ్యానే అనిపించింది. ఆ క్లాసు అయిపోయి ఈ క్లాస్ లో జాయిన్ అవ్వగానే సార్ హనుమాచార్య కీర్తన పాడుతున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుంచి సార్ పాడే సాంగ్స్ వింటుంటే నిజంగా అక్కడ మిస్ అయిన సాంగ్స్ అన్ని ఇక్కడ విన్నాననిపించింది. అక్కడ సంగీతంతో ధ్యానం చేస్తున్నాం 1 అవర్, ఆ ధ్యానం ఈ రోజు మిస్ అయింది అనుకున్నాను. కానీ లేదక్క, ఈ రోజు ఈ రూపంలో ఇక్కడ జరిగిందనమాట ఆ ధ్యానం. చాలా హ్యాపీ అనిపించింది సార్ మీరు సాంగ్స్ పాడుతుంటే. అది కూడా ఇంకా అన్నమాచార్య కీర్తనలు అవే పాడుతుంటే ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఎస్ సూపర్. సార్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వటానికి మీ నెంబర్ చెప్తారు సార్, కాంటాక్ట్ అవ్వచ్చండి ఏ టైం? ఇందు మేడం దగ్గర ఉంది మేడం. ఓకే సార్. పంపిస్తాను. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క. సూపర్. మాకు సార్ నంబర్ కావాలి ఇందుమతి గారు. అమ్మా పంపిస్తానమ్మా. థ్యాంక్ యూ చెప్పానా అందరికి వన్స్ మోర్ అన్నట్టు అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని ముంచి మనకి సెషన్ ఇవ్వండి, మీ క్లాస్ ఇవ్వండి, మళ్ళీ చేద్దాం మనం. ఇలా కాకుండా మళ్ళీ ఒక రోజు డే టైం మళ్ళీ చేద్దాం సార్ మీ సెషన్ ని. ఓకే ముంచి తెచ్చాలి ఇంకా అందరికి. అందరూ అడుగుతున్నాం. సూపర్. చాలా బాగుంది. మనకి రాధ గారు కూడా బాగా పాడతారు, ఆవిడ చేత మనం నెక్స్ట్ టైం పాడించుకుంటాం. తిరుమల మొత్తం ఒకసారి చూపించేశారు సార్ మీ పాటలతో. తిరుమల మొత్తం ఒకసారి కొండ చుట్టూ తిరిగేసి వచ్చేసాం. యాక్చువల్ గా జనరల్ గానే మనకి తిరుమల అంటే ఒక సెంటిమెంట్, ఒక ఇష్టం కదండి యాక్చువల్ అది. సో ఇంకా సాంగ్స్ వింటూ అలా మెడిటేషన్ కూర్చుంటే అది ఎక్కడికి వెళ్ళామో కూడా తెలియదు, జర్నీ ఎక్కడికో వెళ్ళిపోయింది హ్యాపీగా.
ఓకే మేడం. థ్యాంక్ యూ. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇందు మేడం. ఎస్. పవిత్ర కంక్లూజన్ ఇచ్చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ మ్యూజిక్‌తో పాటు మాకు చక్కటి ఒక మెసేజ్ కూడా ఇచ్చారు సార్. మన అహింస అనేది మాంసం వదలడం వల్లే కాదు, మన మాటల్లో కూడా ఉండాలి అని చెప్పి మెసేజ్ చక్కగా ఇచ్చారు సార్. మేము గుర్తుపెట్టుకుంటాం సార్. ఆచరించడానికి ట్రై చేస్తాం సార్. నేను చేస్తానని కాబట్టి మీకు చెప్తాను మేడం. సరే సార్. ఎస్. నేను ట్రై చేస్తా అన్నా. మేము ట్రై చేస్తానే ఉన్నాం సార్ దానికోసం. ట్రై చేస్తా అంటాం. అప్పుడప్పుడు కొంచెం కోపం వచ్చేస్తుంది. అందుకే బాగా ప్రయత్నం అంటే చాలా వరకు మన మాట ఎదుటి వాళ్ళ హృదయం బాధపడకుండా మెయింటైన్ చేస్తా ఉండాలి కదా. కాబట్టి క్లాసులో చెప్తా ఉంటాము. సరే మనం కూడా చాలా జాగ్రత్తగా అందుకే మాట్లాడుతూ ఉంటాము. ఎవ్వరి మనసు బాధపడకూడదు. అందరూ హ్యాపీగా ఉండాలి. ఎస్. Yes, sir. Thank you so Thank you. much, sir. Thank you. ఓకే మాస్టర్స్, అందరికీ థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. బాయ్ మాస్టర్స్. గుడ్ నైట్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఏ శ్రీ శక్తి ప్రమణ మెడిటేషన్ ఛానల్ ఇంకా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఇలాంటి ఈ విజ్ఞానవంతమైన వీడియోస్ మీకు ఇక ముందు ఇంకా ఇంకా అందివ్వబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ ఆ! యూ. అమ్మా. ఎవరు? నేను మేడం గుర్తుపట్టలేదా? రోజు అమ్మా అటెండ్ చెప్పండి. రోజు అటెండ్ అవుతున్నాను. మర్చిపోయినారేమో. బాగున్నది క్లాస్ ఈరోజు. సార్ Yes. బాగుందమ్మా. థ్యాంక్ యూ Okay. అమ్మా. Yes. Thank you, అమ్మా. Thank you. థ్యాంక్ యూ.